గౌరీ గారు మీరు ఒక మహిళా కార్పొరేటర్ అయ్యారు, మీ అవకాశం ఏమంటే ముందుగా మీకు అవకాశం ముందుగానే చెప్పారు. ఒక విమర్శ కూర్చోండి, నువ్వు మాట్లాడుతుంది మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మేము ఒక్క నిమిషం నేను చెప్తాను, మేము ఒక్క నిమిషం మనం నేను ముందుగానే అమ్మా నీ డివిజన్ సమస్య లేదు కాబట్టి మాట్లాడి నా డివిజన్లో నాకు ఇబ్బందులు వచ్చాయి, నువ్వు నగరపాలక సంస్థలో జరుగుతున్నట్టు మాట్లాడి నీకు సమాధానం చెప్తాను. అంటే నీ విషయం చెప్తున్నావు కదా, అంటే మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఈ మీటింగ్ ఒక గౌరవంగా మా సహచర సభ్యురాలు గౌరీ గారు భూగర్భ డ్రైనేజీ మీద 10 సంవత్సరాల తర్వాత 2014-19 శాంక్షన్ అయినటువంటి ఈ పథకం మీద అనేక ఉన్నటువంటి ప్రజల పక్షాన అనేక ప్రశ్నలు లేవాలి. మీ ద్వారా మీకు డౌట్ ఉంటే రికార్డ్స్ చూసుకోండి. ఈ 10 సంవత్సరాల్లో మనం ఎంత అడ్కోకి ఏమైనా కట్టేవాళ్ళం. ఆ రోజున్న పరిస్థితుల్లో అడ్కో నుంచి రుణం తీసుకొచ్చి మొత్తం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా స్టేట్ గవర్నమెంటే పే చేస్తుంది. బహుశా గౌరవంగా గౌరీ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రతిదానికి అర్థం మీరు మాట్లాడిన సేపు విన్నా ఓపికగా, మీరు ఒక్కరే సభ్యులు కాదు, ఇక్కడ అనేక మంది సభ్యులు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా ఒక్క నిమిషం అన్నిటికీ మీకు ఏదన్నా సార్ రమేష్ గారు దీనికి సంబంధించి అడిగిన డౌట్స్ అన్నీ కూడా మీటింగ్ అయిపోయాక గౌరవ సభ్యులకి ఇవ్వాల్సిందిగా ఆన్సర్ చేస్తున్నాం. తర్వాత రెండవది ఇంకొకటి ప్రధానమైన అంశం, పాపం గౌరవకి ఇందాకే చెప్పింది ఆమె అనుభవం లేదు, మొట్టమొదటి అనుభవం రాయించడంతో 14th ఫైనాన్స్ మా జగన్ ఉంది అని 14th ఫైనాన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ సారీ 15th ఫైనాన్స్ అమ్మా మా జగన్ 15th ఫైనాన్స్ అని చెప్పింది. 15th ఫైనాన్స్ కావచ్చు 14th ఫైనాన్స్ కావచ్చు ఏదైనా కానీ అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అన్ని కార్పొరేషన్లు ఏదైతే అలకేట్ చేస్తారో ఖర్చు పెట్టారు. అది మన కేంద్ర ప్రభుత్వం మనకి స్థానిక సంస్థలకు ఇచ్చేటటువంటి కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విధంగా మన ప్రతిదానికి ఓదానికి ఇంటర్లింకప్ చేసుకుంటా నువ్వు అంశం మీద మాట్లాడి, నువ్వు గౌరవ సభ్యురాలు ఒకటో అంశం మీద మాట్లాడి ఒకటో అంశం మీద మాట్లాడితే ఓకే, ఒకటో అంశం నుంచి మళ్ళీ 15th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కార్మికుల సమస్య. ఈ విధంగా దయచేసి మీకు ఏదన్నా ఉంటే అజెండా అజెండా అంశం మాట్లాడేటప్పుడు అజెండా అంశం మాట్లాడాలి. అజెండా తర్వాత ఏ డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ డివిజన్ సమస్యల కార్పొరేషన్ సమస్యల ఇంకేమైనా సమస్యల ఓపికగా చెప్పచ్చు. మాకు ముందుగా మాకు లేదు మేము మాట్లాడమన్నా